ఎలాంటి ఆహార్యం ఉంటే మన ప్రజలు ఆయన్ని దేవుడిగా నమ్మొచ్చు? అసలు దేవుడికి ఏ ఆహార్యం ముఖ్యమో, దయాగుణం కంటే అతీతమైన ఉత్కృష్టమైన గుణం మరేదైనా ఉందో లేదో అనే విషయంలో ఏ వేదమైనా స్పష్టపరిచిందా? ఏ పురాణమైనా నొక్కి వక్కాణించిందా? మానవత్వం అనే పరిధిని దాటి మనిషిని అధోలోకానికి నెట్టేసి దేవుణ్ణి మనిషికి అందనీయకూడదని ఏదైనా శాస్త్రం చెబుతుందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానాలున్నాయి? ఒక్క భక్తుడి దగ్గర తప్ప. ఒక పెద్ద ఆయన 80 ఏళ్ళ వయోవృద్ధుడు, కురువృద్ధుడు అయినటువంటి అతను, ఒక సార్వభౌమాధికార పీఠానికి పీఠాధిపతిగా ఉన్న అతను అలా మాట్లాడడం చాలా తప్పు. ఎవరైనా సరే దైవం మానుష రూపేణ, దైవం మానుష రూపంలోని మాత్రమే ఉంటాడు అనేది ఎప్పుడూ జరుగుతుంది. అందుకే రాముడు మనిషిగా తిరిగాడు కనుకనే మనం రాముడిని పూజిస్తాం. కృష్ణుడు మనిషిగా నడయాడిన పవిత్ర భూమి అయిన ఈ కర్మభూమి వేదభూమి యందు, ఈ భరత భూమి యందు కృష్ణుడు కూడా మనిషి రూపంగా తిరిగాడని, కృష్ణుడు కూడా గొల్లలతో ఆడుకున్నాడని, ఆవులనితో ఆడుకున్నాడని చెప్పి అందరూ కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి మనం కృష్ణుని పూజించాం. ఎందుకు వాళ్ళని పూజించామంటే వాళ్ళు ధర్మంగా నడుచుకున్నారు కనుక వాళ్ళని పూజించాం. అలాగే కలియుగంలో బాబా కూడా మనం చూసి ఉండకపోవచ్చు, కానీ మన పూర్వీకులు బాబాని చూసి, ఆయన నడవడికను చూసి, ఆయన ఎంతో జనాలకు ఎంతో సేవ చేశారని, ఆయన తలుచుకున్నంత మాత్రం చేత ఏదో పాపం వస్తుందని ఒక మత పెద్దగా మనం ఆయన చెప్పడం చాలా తప్పు. అది భక్తుల యొక్క మనోభావాలు కించపరచడమే అవుతుంది. స్వరూపానంద స్వామి మన సాయిబాబా గురించి మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. గంగానదిలోని బాబా భక్తులకి స్నానం చేయడానికి అర్హత లేదు అని ఆయన అన్నారు. కానీ అది ఎలా అన్నారో, ఎందుకు అన్నారో అనేది మాకైతే అర్థం కావటం లేదు. గంగానదిలో స్నానం చేయకూడదు అనేసి ఏమైనా ఇంకా ఏ పుస్తకాల్లో కానీ లేకపోతే ఏ గ్రంథాల్లో కానీ ఏమి రాసుందేమో సంగతి కూడా మాకు తెలియదు. కానీ ఈ విధంగా మాట్లాడడం మాత్రం అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ద్వారకా పీఠాధిపతి గారు స్వరూపానంద గారు బాబా గారి మీద చాలా దురదృష్టకరంగా ఆయన మీద కామెంట్ చేయడము అస్సలేం బాగలేదు. మేము అందరం కలిసి బాబా భక్తులమి ఆ విషయాన్ని ఖండిస్తున్నాము. అసలు మన హిందూ సాంప్రదాయంలో ఆయన పుట్టి కూడా ఇలాగ మాట్లాడడం ఏం బాగలేదు. మా భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసినట్టు ఆయన మాట్లాడడం ఆయన వయసుకి తగ్గట్టు కాదు. చేతనైతే హిందూ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి ముందుకు రావాలే తప్ప ఈ రకంగా ప్రచారం చేసి మన హిందూ మతాన్ని కానీ, హిందూ ప్రజలు కానీ, లేదంటే మన భారతదేశాన్ని మనోభావాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తున్నాము. ఆయన ఏ ఉద్దేశంతో దురదృష్టంతో మరి చేస్తారేమో తెలియదు. కానీ స్వరూపానంద స్వామి హిందువుల్ని మన పవిత్రమైన గంగా నదిలో కానీ ఈ పూజించటకు అర్హులు కాదు అనే విధంగా మాట్లాడారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఆయనకే తెలుస్తుంది. హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ వాక్యలో. యావత్ భారతదేశానికి కూడా ఇది ఇబ్బందికరమైన విషయం. ఫర్దర్గా ఆయన మీద యాక్షన్ కూడా తీసుకుంటే బెటరు. దేవుడనేవాడు కాలాతీతుడు, గుణాతీతుడని, నిర్గుణాకారుడని, విశ్వవ్యాపకుడని, స్థూల దృష్టికి అందని శక్తి సంపన్నుడని, సూక్ష్మాతి సూక్ష్మంలో సైతం తన ఉనికిని వ్యక్తపరిచే సహస్ర నామధేయుడని మన హిందూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాంటి దేవుడు ప్రతి యుగంలో ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడల్లా యుగ యుగాన జన్మిస్తానని సాక్షాత్తు విష్ణు అవతార స్వరూపుడైన శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అలాంటి దేవుడు కూడా ఈ మానవ లోకంలో జన్మించి ధర్మాన్ని నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కాపాడినవాడే. ఆయన రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మరే దేవుడైనా కావచ్చు. అందుకే దైవం మానుష రూపేణ అన్నారు. మనిషిని విడిచి దేవుడు, దేవుణ్ణి విడిచి మనిషి ఏ యుగాన మనలేదని చరిత్ర చెబుతున్న సత్యం. మావయ్య, నీ కోసం ఎన్ని చోట్ల వెతుకోవాలని తెలుసా అమ్మా. నేను కాచా ఏమిటది లే అక్క, ప్రతిరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ భోజనం పెడతావే. ఈ పిచ్చి ఫకీరంటే నీకెందుకంత ప్రేమ? దేవుడికి నైవేద్యం పెట్టేకే కదా భక్తుడు ప్రసాదం తినేది. తీసుకో తమ్ముడు. అల్లా మాలిక్.
నహి సత్యాత్ పరో ధర్మః నానృతాద్ ఘోరపాతకం నాస్తి దానాత్ పరో బంధుః పశుపక్ష్యాదిరక్షణం పశుపక్ష్యాదిరక్షణం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు నాకు 85, 86, 1980 సంవత్సరం నుంచి బాబాని గురించి తెలుసుకున్నాను. ఆ గుడికి వెళ్ళాను. నాకెన్నో నిదర్శనాలు జరిగాయి. అక్కడికి పోయి బాబా దగ్గర ఏడ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. ఎన్నో అసలు చెప్పుకోలేనటువంటి సంఘటనలు మంచివి జరిగాయి. కాబట్టి ఇక అటువంటి బాబా నాకే కాదు చాలామందికి జరిగాయి. నేను చాలామందికి చెప్పాను. అటువంటి బాబాని ద్వేషించడం అన్నది నాకు ఒక బాబా భక్తుడుగా మనసు చాలా కష్టంగా ఉంది. దేవుడంటే మన వేదం చెబుతున్న నిర్గుణాకార స్వరూపానికి దేవుడనే భావన పుట్టింది. సృష్టి ఆవిర్భవించింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. అలాంటి దేవుడు తనకు ఏ పేరు పెట్టుకున్నాడు? తనని ఆ పేరుతోనే పిలవమని ఎవరికి చెప్పాడు? నాటి సామాజిక, రాజకీయ, విద్య, విజ్ఞాన, వైజ్ఞానిక శాస్త్రాల చేతనతో ఏర్పరచుకున్న చట్టం తప్ప దేవుడనే నమ్మకం ఒక్కరి పరిధిలో లేని అంశం. అయినా దేవుడు ఒక్కడనే భావన మాత్రం ఎప్పటికీ మనుషుల మది నుండి వీడిపోదు. ఆ దేవుడు భక్తుడు నమ్మేవాడే కానీ మరొకరు కాదు. సాయిబాబా అనేది చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడు కాదు అనేటువంటి విమర్శలు చాలా వినబడుతున్నాయి. నేను సాయిబాబాని గత 25 ఏళ్లుగా బాబా చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఎక్కిరాల భరద్వాజ గారిది. ఒంగోలు వాస్తవ్యులైనటువంటి ఎక్కిరాల భరద్వాజ గారు సాక్షాత్తు సాయిబాబా యొక్క అవతారాన్ని భౌతిక దేహం అనంతరం కూడా, ఆయన సమాజ అనంతరం కూడా భౌతిక దేహంగా ఆయన దర్శించినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చాలామంది పీఠాధిపతులు ఇలా ఆయన గురించి ఈ వ్యాఖ్యం చేయడం చాలా మనస్తాపం చెందాల్సిన విషయం. దీన్ని నేను ఖండిస్తున్నాను. సద్గురు సాయిబాబా వారు మానవ స్వరూపం, దైవ స్వరూపులు. వారి గురించి మన పీఠాధిపతులు వాళ్ళ గురించి దేవుడి గారు విమర్శించారు. భక్తుల విశ్వాసం, ఆత్మవిశ్వాసంతోనే ఈ గుళ్ళు, దేవాలు నడుస్తున్నవి. వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా స్వామివారు అలా అనుకుంటే బాగుంటుండేది. కాబట్టి సాయిబాబా దేవుడు ఇంతమంది భక్తులు వచ్చి స్వామివారిని వాళ్ళ విశ్వాసంతోనే, ఆత్మవిశ్వాసంతో స్వామిని దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి ఏ దేవాలైనా భక్త విశ్వాసంతోనే నడుస్తుంది, భక్త విశ్వాసంతో ఉన్నది. కాబట్టి సాయిబాబా దేవుడని నమ్ముతున్నాం. ఒక పేరు లేదు, సొంత ఊరు లేదు, తనకంటూ ఎవ్వరూ లేరు. ఎక్కడి నుండి వచ్చాడనే దానికి సరైన సమాధానమూ లేదు. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఎదిగాడో, ఎవరి ఆలనలో పాలనలో సర్వమత ధర్మాలను ఔపోసన పట్టాడో సూచన ప్రాయంగానైనా ఎవ్వరికీ తెలియదు. అలాంటి ఒక సాధువు కపిని వేషధారణలో పకీరుగా షిరిడి ప్రజలకు పరిచయమయ్యాడు. ఆధ్యాత్మిక గురువుగా తన ప్రబోధాలతో భక్తజనుల అభిమానాన్ని చూరగొన్నాడు. సద్గురువుగా సదాచార పరాయణతకు ప్రతీకగా షిరిడీలో పరమేశ్వరుడి అంశగా నడయాడి మానవతను మించిన మహోన్నత శక్తి ఈ మహీతలంలోనే లేదని సునిశితమైన ప్రబోధాలతో భక్తుల హృదయాల్లో చోటు దక్కించుకున్న సద్గురువు, అపర దత్తావతార స్వరూపుడు, నవదత్తుల్లో ఒకరుగా అశేష భక్తజనులచే పూజలందుకుంటున్నారు. అది భక్తుల హృదయాంతరాల్లోని నమ్మకం. ఒకరు చెబితే వచ్చేది, మరొకరు తిడితే పోయేది కాదు. అసలు బాబా గురువు కాదు, బాబా భక్తులు రాముడికి నమస్కరించకూడదు అంటున్నారు. బాబా గురించి గురు చరిత్రలో చెప్పారనమాట. ఒక సామాన్య పకీర్లాగా ఒక 5వ అవతారం కింద వస్తారని చెప్పారనమాట. గురు చరిత్ర అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలు. చరిత్రలో అసలు అవతారం పరంపర దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ కలియుగంలో బాబా ఎందుకు అలా వచ్చారంటే అందరి యొక్క ఆర్ద్రత తీర్చడానికి అనమాట. అందరికి ఫస్ట్ బాబా ఒక మాట చెప్తారు, ఫస్ట్ నా భక్తుల్ని కోరికల రూపంలో తన గుడికి రప్పించుకుంటాను, తర్వాత ఆ కోరికలు తీర్చవలసిన బాధ్యత నాపై ఉందని చెప్తారు. కాబట్టి సబ్కా మాలిక్ ఏకే, బాబా పరిపూర్ణ దత్తాత్రేయుడు అనమాట. అలాంటి వాళ్ళు మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్తగా విజ్ఞతతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాబా అంటే మాకు చాలా నమ్మకము, చాలా ఇది. మేము చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాము. మాకు బాబా పిలిస్తే పలుకుతాడు. చాలా ఇది. బాబా మీద ఎవరు అబండాలు వేశారంట, కాదు ఆయన బాబా దేవుడు మాకు.
అన్నీ అనుకూలంగా చూస్తాడు. ఏదంటే అది మాకు ఇస్తాడు, కనబడతాడు బాబా పిలిస్తే. షిరిడి సాయిబాబా దేవుడని నమ్మే భక్తులు అసంఖ్యాకం. ఆయన చేసిన మహిమలు చాలా ఉన్నాయి. వాటిని చాలామందికి ఇప్పుడు కూడా చాలామంది ఆ మహిమల్ని అనుభవిస్తున్నారు. చాలామందికి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. అలాంటప్పుడు బాబా దేవుడు కాడని అనడం నేను ఖండిస్తున్నాను. హేమంత్ పంత్ మరాఠీలో రచించిన శ్రీ సాయి సచ్చరిత్రే సాయి భక్తులకు ఒక గీతా పారాయణం లాంటిది. ఆ సచ్చరిత్రలో చాంద్ పాటిల్ పెళ్లివారితో షిరిడి చేరుకున్న ఆయన్ని ఖండోబా మందిరంలోని పూజారి మహల్సాపతి తొలిసారిగా చూసి రండి సాయి అని సంబోధించారు. అప్పటి నుండి ఆయన సాయిగా, సాయిబాబాగా భక్తులు పిలుచుకున్నారు. అంటే మానుష రూపేణ దైవంగా భువిపైకి అవతరించిన వటపత్ర సాయికి ప్రతిరూపమే అని ఎందరో భక్తులు నమ్ముతున్నారు. సాయి చూపిన బాటలో నడుస్తున్నారు. స్వరూపానంద స్వామి వారు బాబావారిని దేవుడు కాదనటం చాలా ఆశాస్పదంగా ఉంది. భక్తుల్లో దీన్ని నమ్మకాన్ని ఆయన చెడగొట్టినట్టు అవుతుంది. కావున దీన్ని ఖండిస్తున్నాం. స్వామీజీ ఏమన్నారంటే, మనకు బాబా గారు దేవుడు కాదన్నాడు, గురువు కదా. ఆయన గురువే, ఈయన గురువే, ఇద్దరిలో ఏం డిఫరెన్స్ ఏం లేదు. గురుతత్వాన్ని బోధించాడు కానీ దేవుడు అని చెప్పలేదు. ఆయన అల్లా మాలిక్ అని చెప్పాడు. షిరిడి సాయిబాబా చాలా సతగల దేవుడు. ఏ పని తలుచుకుని అన్నీ జయమైంది. మాకు అన్ని కాపాడిన దేవుడు. ఈ ప్రపంచంలో ముక్కోటి దేవుడు సాయిబాబా తండ్రి. జై సాయిబాబా తండ్రి. శ్రీ సాయిబాబా వారు కులమత ధర్మాలకు అతీతమైన ఆచరణలతో ఒక శతాబ్దం క్రితం మానవత్వానికి, మానవీయ విలువలకు పెద్దపీట వేసిన ఆధ్యాత్మిక ఉద్దీపనకు ఒక కరదీపిక. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని తన ఆచరణలో చేసి చూపిన వైతాళికుడు. చేతన స్థితిలో ఎటూ తేల్చుకోలేని ప్రజలకు మానవత్వానికి మించిన మతం లేదని మార్గదర్శకత్వం వహించిన దార్శనికుడు, మహనీయుడు. పురాణ పురుషులకు వారసుడనడంలో ఏ బాబా భక్తుడు విస్మరించడు. స్వరూపానంద గారు ఒక మంచి పీఠానికి అధిపతి అయి ఉండి కూడా సాయిబాబా దేవుడు కాదనటము చాలా సమంజసము కాదు. అలాంటి వ్యాఖ్యలు ఆయనకు తగవు. బాబా మంచి అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఆయన అందరూ బాగుండాలని, అన్ని మతాల వారు కులాల వారు అందరూ బాగుండాలని దీవించే వ్యక్తి. అందరి మతాల వారి కులాల వారికి నమ్మకమైన వ్యక్తి, అందరి కోరికలను తీర్చేటువంటి వ్యక్తి. అలాంటి వారిని ఈ స్వరూపానంద గారు అనటము నా వ్యక్తిగతంగా కాదు, మా తరపున కూడా సమంజసం కాదని తెలియజేసుకుంటాను. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సాయిబాబా దేవుడు కాదనటం మంచి పద్ధతి కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. స్వరూపానంద గారు బాబాని దేవుడు కాదంటాం అది ఆయనకి కరెక్ట్ కాదు. అసలు గురువారం అంటేనే భక్తులంతా సాయిబాబా రోజని అందరూ భావిస్తూ ఉంటారు. గురువారం రాగానే సాయిబాబా గుర్తొస్తాడు. ఇటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని పట్టుకుని ఆ విధంగా అంటాం ఆయనకి సమంజసం కాదు. ఒకసారి ఆలోచించుకోవాలి ముందు మాట్లాడేటప్పుడు. అంత పెద్దవాళ్ళు. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ. పొలిమేరల ఆధాన్యపు పొడిని చలించి, పొలిమేరల ఆధాన్యపు పొడిని చలించి,
వ్యాధుల బాధలు బాపి ఆదుకొనిన లీలా సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచిదం పరమాద్భుతం.